టీఆర్ఎస్ పార్టీలో చేరడం మా అందరు కూడా చాలా షాక్ న్యూస్ ఇవ్వడం షాక్ అనిపించింది మా అందరు కూడా. వాస్తవానికి మేము మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పోటీ చేయడానికి ముఖ్య ఉద్దేశం మరి ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా మెజార్టీ కాంగ్రెస్ పార్టీకే ఉన్నది. కానీ దాదాపు మెజార్టీ ఉన్న జడ్పీటీసీలు కానీ లేదా మున్సిపల్ కౌన్సిలర్సు ఎంపీటీసీలు మెజార్టీ సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పటికీ కూడా కొందరిని ఎంపీటీసీలని మరి వాళ్ళ పార్టీ వైపు మళ్లించుకునే ప్రయత్నం చేసినప్పుడు దాదాపు మెజార్టీ మాకే ఉన్నదనే ఒక ఉద్దేశంతో ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే ఒక విశ్వాసంతో మరి దామోదర్ రాజనరసింహ గారు, సుంతా లక్ష్మారెడ్డి గారు, నేను, పార్లమెంటు సురేష్ షెట్కర్ గారు, అనేక మంది ముఖ్య నాయకులు అందరం కలిసి అభ్యర్థిని ఖచ్చితంగా పోటీలో ఉంచాల్సిన అవసరం ఉందని, ఎందుకంటే బలమైన కాంగ్రెస్ పార్టీ జిల్లా మెదక్ జిల్లా అనే సందర్భంలో మరి మేము పోటీ పెట్టడం జరిగింది. మరి టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రధానంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో పోటీ చేయకుండా మరి షార్ట్కట్లో మరి వాళ్ళు ఈ ఎన్నికల్లో ప్రధానంగా మరి అటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థితో పాటు మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిని కూడా వాళ్ళు ప్రలోభపెట్టి మరి విత్డ్రా చేయించి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎన్నికల్లో పోటీ లేకుండా చేసుకునే ప్రయత్నము ఏదైతే టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది ప్రజాస్వామ్యాన్ని కూని చేసే పద్ధతిలో మరి ఎన్నికల్లో పాల్గొంటుంది టీఆర్ఎస్ పార్టీ అనేది చాలా స్పష్టంగా ఇక్కడ కనబడుతున్నది. వాస్తవానికి కూడా నిజంగా టీఆర్ఎస్ పార్టీకి భయం అంటూ లేకపోతే మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బరిలో పెట్టి విత్డ్రా చేయించాల్సిన అవసరము టీఆర్ఎస్ పార్టీకి అవసరమా అని అడుగుతున్నాను నేను. ఎందుకంటే వాళ్ళు ఓడిపోతారు అనే ఒక ఉద్దేశంతో మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని విత్డ్రా చేయించడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది మెదక్ జిల్లా కాబట్టి వాళ్లకు